హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 1000 ఏళ్ల తర్వాత మనిషి ఎలా ఉంటాడు? ఇంకా ఇప్పుడు ఉన్న సైజ్ కంటే పొడవుగా ఉంటాడా లేదా ఇంకా స్మాల్ గా మారుతాడా? అలాగే మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మన తల అనేది పెద్దగా అవుతుందా? ఇంకా స్కిన్ కలర్ అనేది ఎలా ఉంటుంది? అలాగే ఐసైట్ ఇంకా హ్యాబిట్స్ అనేవి టోటల్ గా మారిపోతాయా? సో క్లైమేట్ చేంజ్ ఇంకా ఏఐ స్పేస్ ట్రావెల్ అనేది మన ఫ్యూచర్ ని ఎలా షేప్ చేస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముందుగా క్లైమేట్ చేంజ్ అనేది మన ఫిజికల్ అపీరెన్స్ ని ఎలా మారుస్తుంది అనే విషయం గురించి ఆలోచిస్తే, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫ్యూచర్ లో టెంపరేచర్స్ అనేవి ఎక్స్ట్రీమ్ అవుతాయి. ఈ హాట్ రీజియన్స్ లో మనుషుల స్కిన్ కలర్ అనేది చాలా డార్క్ గా అవుతుంది. అంటే మెలనిన్ అనేది యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో కోల్డ్ రీజియన్స్ లో లైటర్ స్కిన్ డెవలప్ అవుతుంది. విటమిన్ డి అబ్జర్వ్ చేయడానికి నేచర్ ప్రకారం హైట్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా హాట్ క్లైమేట్స్ లో స్మాలర్ బాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఎందుకంటే స్మాలర్ బాడీస్ లో హీట్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. సో 1000 ఏళ్లలో మనిషి ఇంకా చిన్నగా అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇంకా ఏఐ అండ్ ట్రాన్స్ హ్యూమనిజం గురించి మాట్లాడుకుంటే, న్యూరల్ ఇంటర్ఫేసెస్ లాంటి టెక్ ద్వారా ఏఐ అనేది మన బ్రెయిన్ తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంకా ఇది మన థింకింగ్ కెపాసిటీని బూస్ట్ చేస్తుంది. అయితే బ్రెయిన్ వాడకం అనేది 10% నుంచి 50% కి జంప్ చేస్తుందని కొందరు సెక్యులేట్ చేస్తున్నారు. లాజికల్ ఇమాజినేషన్ యాడ్ చేస్తే బ్రెయిన్ యూసేజ్ పెరగడం వల్ల తల సైజ్ అనేది కొంచెం పెద్దగా మారచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ వాడకం అనేది 10% నుంచి 15% కి పెరిగినప్పుడు న్యూరాన్ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా కావాలి. ఇంకా బీబీసీ ఫ్యూచర్ చెప్పినట్టు ఏఐ ఇంటర్ఫేసెస్ వల్ల ఐసైట్ కూడా పూర్తిగా చేంజ్ అవుతుంది. ఫ్యూచర్ హ్యూమన్స్ బయోనిక్ ఐస్ లేదా ఇన్హాడ్ విజన్ తో ఇన్ఫ్రారెడ్ యూవీ లైట్ కూడా చూడొచ్చు. ఇంకా అలాగే స్పేస్ ట్రావెల్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయం గురించి ఆలోచిస్తే, ఇంకా నాసా ప్రకారం లో గ్రావిటీ ఎన్వైరన్మెంట్స్ అనేవి మన బాడీని చేంజ్ చేస్తాయి. మన బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అలాగే మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. సో హ్యూమన్స్ చాలా లైట్ వెయిట్ అవుతారు. లైఫ్ సైన్స్ చెప్పినట్టు స్పేస్ లో రేడియేషన్ వల్ల స్కిన్ అనేది థిక్కర్ అవుతుంది. ఇంకా జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా జరగచ్చు. అయితే 1000 ఏళ్లలో స్పేస్ కాలనీస్ లో జన్మించిన హ్యూమన్స్ లాంగర్ లిమ్స్ అండ్ స్మాలర్ టార్సోస్ ఇంకా బిగ్గర్ ఐస్ తో పుట్టచ్చు. ఇంకా ఇది ఇమాజిన్ చేయడానికి ఎలా ఉంది అంటే, ఫ్యూచర్ లో స్పేస్ లో పుట్టే మనుషులు ఏలియన్స్ లాగా కనిపిస్తారు. ఇక్కడ ఇంకో కీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, జెనెటిక్ ఎయిటింగ్ మన ఎవల్యూషన్ ని రిడిఫైన్ చేస్తుంది. ది గార్డియన్ ప్రకారం ట్రాన్స్ హ్యూమనిజం థియరీలో హ్యూమన్స్ బయోలాజికల్ లిమిట్స్ బ్రేక్ చేస్తారు. ఇంకా మెషిన్స్ తో మర్జ్ అవుతారు. ఎగ్జాంపుల్, నానోబర్డ్స్ బ్లడ్ లో రిపేర్ చేస్తాయి. ఇంకా బ్రెయిన్ చిప్స్ అనేవి మెమొరీని ఎన్హాన్స్ చేస్తాయి. సో ఇంకా 1000 ఏళ్లలో మనుషులు ఎలా ఉంటారు అంటే, సగం మెషిన్స్ ఇంకా సగం బయోలాజికల్ గా ఉంటారు. ఇంకా ఇప్పుడు 1000 ఏళ్ల తర్వాత మనుషుల హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటే, బీబీసీ ఫ్యూచర్ చెప్పినట్టు ఏఐ వర్చువల్ రియాలిటీ వల్ల ఫ్యూచర్ హ్యూమన్స్ ఫిజికల్ వరల్డ్ కంటే డిజిటల్ వరల్డ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి ఆన్లైన్ లోనే ఎక్కువగా జరుగుతాయి. ఫిజికల్ మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల బాడీ అనేది చాలా వీక్ అవుతుంది. కానీ బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్ లో ఉండటం వల్ల సూపర్ షార్ప్ అవుతుంది. సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం ఫ్యూచర్ హ్యూమన్స్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇంకా అప్పుడు మనుషులు కేవలం ల్యాబ్ గ్రోన్స్ మీట్ అండ్ న్యూట్రిషన్ పిల్స్ మాత్రమే ఫుడ్ గా తీసుకుంటారు. దీనివల్ల వాళ్ళ బాడీ అనేది ఫుల్ ఎఫిషియెంట్ గా మారుతుంది. ఇంకా దీని గురించి ఫైనల్ గా చెప్పాలంటే, హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఇప్పుడు నేచురల్ సెలక్షన్ కంటే టెక్నాలజీ అండ్ సైన్స్ డ్రైవే ఎక్కువగా ఎవల్యూషన్ చేస్తుంది. 1000 ఏళ్లలో మనిషి సూపర్ స్మార్ట్ ఇంకా స్పేస్ అడాప్టెడ్ బీయింగ్ గా మారచ్చు. కానీ ఇక్కడ ఒక క్రేజీ ఇమాజినేషన్ ఏంటి అంటే, ఒకవేళ బ్రెయిన్ సైజ్ పెరిగి తల బిగ్ అయితే మాత్రం ఫ్యూచర్ హ్యూమన్ చూడడానికి ఏలియన్స్ లాగా కనిపిస్తారు. సో ఇది వినడానికి కొంచెం ఫన్నీగా ఉంది కదా. అలాగే ఫ్యూచర్ లో మనుషులు హైట్ లో షార్టర్ ఇంకా స్కిన్ అనేది చాలా డార్క్ గా అవుతుంది. అలాగే బ్రెయిన్ అనేది స్మార్ట్ గా అయ్యి ఇంకా ఐసైట్ లో బయోనిక్ అవుతాడు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది మీకు ఎలా అనిపించింది? ఇంకా ఇది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే దీని గురించి మీరేమనుకుంటున్నారో